నమస్తే K24 న్యూస్. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో చేపట్టిన సంపూర్ణ బంద్ విజయవంతమైంది. పోతారం గుగ్గిల ప్రాంతాల్లోని ఇథనాల్ ఫ్యాక్టరీ కారణంగా కాలుష్యం, వ్యర్థ జలాలు, విషవాయువుల దుర్వాసనతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నాయకులు ఆరోపించారు. ఫ్యాక్టరీని 45 రోజుల్లో మూసివేయాలని, లేకపోతే ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ బంద్కు ప్రజలు, రైతులు, వ్యాపారులు, ప్రజా సంఘాలు స్వచ్ఛందంగా మద్దతు తెలపడంతో మండల కేంద్రంలో దుకాణాల మూతపడి జనజీవనం కొంతసేపు నిలిచిపోయింది. బంద్కు అన్ని పార్టీ నాయకులు వచ్చినందుకు మరియు కుల సంఘాలు మరియు ప్రజా సంఘాలు వచ్చినటువంటి కార్యకర్తలందరికీ ఈ యొక్క వచ్చిన నాయకులకు, కార్యకర్తలకు అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ, ముఖ్యమైన విషయం ఏంటంటే ఇంత వర్షంలో కూడా స్వచ్ఛందంగా వచ్చారంటే ఆ ఇథనాల్ ఫ్యాక్టరీతో ఎంత విష ప్రభావం ఉందో స్వచ్ఛందంగా వచ్చినటువంటి వ్యక్తులు ఉదయం నుంచి 7 గంటల నుండి ఈ టైం వరకు కూడా అన్ని స్కూళ్ళు బంద్ చేసుకుంటూ కళాశాలలు, ఎంఆర్ఓ ఆఫీస్, ఎంపీడీఓ ఆఫీసు మరియు వాణిజ్య పరిశ్రమలు మరియు మా బ్యాంకులను కూడా బంద్ చేసినటువంటి ఈ కార్యకర్తలకు, రైతులకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఈ పోరాటం ఇంతటితో ఆగదు, బంద్తో ఆగదు. దశల వారీగా చేసుకుంటూ రాజీవ్ రహదారినైనా నిర్బంధించుకుంటూ మరియు ఇంకా వివిధ రకాల రూపంలో ఫ్యాక్టరీని బంద్ అయ్యే వరకు అఖిలపక్ష పార్టీలు, అన్ని కుల సంఘాలు మరియు రైతులు అందరం కలిసి ఏకతాటిపైగా ఉండి ఇటువంటి ఫ్యాక్టరీ బంద్ అయ్యే వరకు దశల వారీగా పోరాటం చేస్తామని ఈ అందరి వచ్చినటువంటి వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అన్ని పార్టీలు, సంఘాల వారికి ధన్యవాదాలు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఇథనాల్ ఫ్యాక్టరీని మూసేయాలి, లేదంటే ఈ మాడకొండూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ఎవరైతున్నారో ఖచ్చితంగా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాం. 45 రోజులు టైం ఇస్తున్నాం. ఇథనాల్ ఫ్యాక్టరీ వెంటనే మూసేయాలి, లేదంటే నువ్వు 46వ రోజు రాజీనామా చేయాలి, లేకుంటే ఎమ్మెల్యే కార్యాలయం వెంటనే ముట్టడిస్తామని ఖబర్దార్ ఎమ్మెల్యే సాబ్ అని తెలియజేస్తున్నాం. జై భీమ్, జై బెజ్జంకి, జై తెలంగాణ. బెజ్జంకి బంద్కు సహకరించినటువంటి పలు పార్టీలకు, నాయకులకు, సంఘాలకు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకంటే ఈరోజు స్వచ్ఛందంగా ఇంత భారీ వర్షం పడుతున్నా స్వచ్ఛందంగా అన్ని పార్టీ నాయకులు బయటకు వచ్చి ఈరోజు బంద్ చేసిన విధానం ఏంటంటే ప్రజల ఆరోగ్యం ముఖ్యం, మాకు ఫ్యాక్టరీలు వద్దు, ఇతరాల ఫ్యాక్టరీలు బంద్ చేయాలనే ఉద్దేశం కొద్దీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా పార్టీ నాయకులు అందరూ, సంఘాలు వీళ్ళందరూ బయటకు వచ్చి రోడ్ల మీద బైఠాయించి ఈరోజు బంద్లో పాల్గొనడం జరిగింది. ముందు రోజు కూడా ఉద్యమం తీవ్రాంతరం చేసి ఇతరాల ఫ్యాక్టరీ బంద్ అయ్యే విధంగా మేము పోరాడతామని తెలియజేసుకుంటున్నాం. అట్లాగే వివిధ ప్రజా సంఘాలు అందరం కలిసి ఈరోజు బెజ్జంకి మండల బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఈ బంద్కు బెజ్జంకి మండలంలో ఉన్నటువంటి షాపులు కానివ్వండి, అట్లాగే హోటళ్లు, వివిధ వర్తక వాణిజ్య వ్యవస్థలు అందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొని ఈ బంద్లో స్వచ్ఛందంగా పాల్గొని వాళ్ళ షాపులు బంద్ చేసి ఈ యొక్క నిరసనను తెలియజేయడం జరిగింది. వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు గుగ్గిల పోతారంలో ఉన్నటువంటి ఇథనాల్ కంపెనీ తీవ్రమైనటువంటి దుర్వాసన వెదజల్తా ఉన్నది, అట్లాగే తీవ్రమైన పొగను విడుదల చేస్తా ఉన్నది, అలాగే తీవ్రమైనటువంటి దుర్వాసనను వెదజల్తా ఉన్నది, అట్లాగే దాని వ్యర్థాలు వెదజల్తా ఉన్నది. మరి దీని ద్వారా మండలంలో ఉన్నటువంటి ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురవుతా ఉన్నారు. మరి ఈ ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పేసి